వ్యక్తి తాడు మీద నడుస్తూ ఉన్నాడంట ఒక కర్ర పట్టుకొని. అయితే కింద ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుచు ఎంకరేజ్మెంట్ చేస్తారు. అయితే ఆయన అంటున్నాడు ప్లింటన్, నేను ఇక్కడి నుంచి అక్కడి వరకు దాటగలను, మీరంతా నమ్ముచున్నారా అని అడుగుతాడు. అప్పుడు అందరూ క్లాప్స్ కొట్టి యా మేము నమ్ముచున్నాము అంటారు. నేను ఈ కర్రను వదిలేసి కూడా నడవగలను ఆ తాడు మీద అని అంటే యా నువ్వు నడవగలవు అని చెప్పి అందరూ క్లాప్స్ కొడుతున్నారు. కానీ దాని తర్వాత నేను మిమ్మల్ని ఎక్కించుకొని కూడా ఆ తాడు మీద నడవగలను, మీరు నమ్ముచున్నారా అని అంటే క్లాప్స్ కొట్టి యా నమ్ముచున్నాము అని అంటారు. అయితే ఆయన ఒక నిమిషం ఉండి సరే నా భుజం మీదకి ఒకరు ఎక్కండి, తాడు మీద అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తాను అని అంటారు. అయితే ఎవ్వరు కూడా పలకరు. అంటే అక్కడ ఏంటి, వాళ్ళు జస్ట్ నమ్మినారు అంతే, కానీ ఆయన ఎందు విశ్వాసం అయితే ఉంచలేదు. సో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినాడంటే మనం ఏం చేస్తాము, నమ్ముతున్నాం అంతే. కానీ మన సమస్యలలో నాకు 20 లక్షల అప్పు ఉంది, ఇంకా ఈ సమస్యలు తీరవు, ఈ అప్పులు చాలు నాకు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు మన సమస్యల నుంచి మనల్ని దూరపరచగలడు ఖచ్చితంగా కదా. మనం ఎప్పుడు అది దూరపరచగలడు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. జార్జ్ ముల్లర్ ఎవరు తెలుసా? జార్జ్ ముల్లర్ తెలీదా? ఓకే, జార్జ్ ముల్లర్ అని ఒక అతను ఉన్నాడు. అతను ఒక అనాథాశ్రమం నడిపించేవాడు అనమాట. అయితే అతను ఏం చేస్తాడంటే డైలీ పిల్లలకి ఫుడ్ వచ్చేది. అయితే ఒకరోజు వాళ్ళ దగ్గర డబ్బులన్నీ అయిపోతాయి, ఏమీ ఉండవు. అయితే ఆ ముల్లర్ ఏం చేస్తాడంటే ఈ ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ఆయిల్ లేదు, ఏమీ లేదు, పిల్లలకి 1 o'clock అయింది, పెట్టాలి ఫుడ్, ఏం లేదని చెప్తారు. అయితే ముల్లర్ ఏం చేస్తాడంటే జార్జ్ ముల్లర్ నువ్వు వెళ్ళి పిల్లలకి ప్లేట్స్ అన్ని పెట్టేసేయని చెప్తాడు. ఏంటి ఇలా అంటున్నాడు అని వాళ్ళకైతే నమ్మకం లేదు. ప్లేట్స్ పెట్టమన్నారు కదా అని పెట్టినారు. అయితే ఆయన ఏం చేసినాడంటే మోకాళ్ళొంగి జార్జ్ ముల్లర్ ప్రార్థించాడు. ప్రార్థన చేసినప్పుడు కరెక్ట్ 1 o'clockకి డోర్ ఓపెన్ చేసి ఒక అతను వచ్చి అయ్యా ఇక్కడ వివాహం కోసం అని సిద్ధపరిచి ఉన్నాము, అన్నం అక్కడ వర్షం పడడం వల్ల ఎక్కువ మంది రాలేదు, సో మేము ఫుడ్ ఇక్కడికి తీసుకొని వచ్చినామని చెప్తారు. అక్కడ జార్జ్ ముల్లర్ విశ్వాసం చూడండి, ప్లేట్స్ అన్నీ సిద్ధపరిచినారు కానీ ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన విశ్వసించిన దేవుని మీద లోబడి ఆయన విశ్వసించినప్పుడు అక్కడికి ఫుడ్ అనేది అంతమంది పిల్లలకి, హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఫుడ్ రాగా మళ్ళీ రాత్రికి కూడా ఆ ఫుడ్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకొక అతను ఏంటంటే పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ పాల ప్యాకెట్స్ వచ్చే లారీలో టైర్స్ అని పంచర్ అయి ఉంటాయి. సో అక్కడ ఆగి ఉంటుంది కరెక్ట్ జార్జ్ ముల్లర్ వాళ్ళ ఆశ్రమం దగ్గర. ఆగితే అతను ఫోన్ చేసి ఇలా ఏమంటారు అవి చక్రాలు పాడైపోయాయి, సో ఇక్కడ ఆగిపోయింది అంటే ఎక్కడ ఆగిపోయిందంటే జార్జ్ ముల్లర్ ఆశ్రమం దగ్గర. సో మిల్క్ ప్యాకెట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేయమంటారు. అవి కరెక్ట్గా 15 రోజులకు వచ్చాయండి ఆ మిల్క్ ప్యాకెట్స్. సో మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరిచే దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, విశ్వాసం అన్నది నిరీక్షించబడు వారి యొక్క నిజ స్వరూపము. ఏంటి చెప్తారు అందరం? విశ్వాసం అన్నది నిరీక్షించబడు వారి యొక్క నిజ స్వరూపము. అంటే మనము విశ్వాసం ఉండి నిరీక్షణ పొందితే ఆ నిరీక్షణలో మనకి ఏమవుతుందంట, నిజ స్వరూపం అంటే దాన్ని మనము మన జీవితంలో పొందుకుంటాము. సో విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది అసాధ్యమే. సో మనము ఇక్కడ మనం పీలుస్తున్న గాలి ఉందంటే మనం నమ్ముతున్నామా? నమ్ముతున్నాం, కానీ మనం దాన్ని చూడట్లేదు, దాన్ని నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నవాడే ఉన్నాడు. సో దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఉన్న వాటిని లేని వాటిగా పలకమని చెప్పట్లేదు, కానీ లేని వాటిని మన జీవితంలో అవి ఉన్నాయని మనము నమ్మాలి అని చెప్తున్నాడు. సో మన జీవితంలో మనం ఏదైతే పలుకుతామో కీర్తన గ్రంథంలో ఉంటుంది, జీవ మరణములు ఎవరి వశం అని ఉంది? యెహోవా వశం అని కాదు, జీవ మరణములు మన నాలుక వశం అని ఉంటుంది. అంటే మనం ఏదైతే పలుకుతామో అది మన జీవితంలో జరుగుతుంది. సో మన పేరెంట్స్ కూడా మనల్ని పెడతా ఉంటారు. చెప్పండి మీ పేరెంట్స్కి, జీవ మరణములు నాలుక వశం, ఒరే పోరా చావు పోరా అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. ప్లీజ్ డోంట్ యూజ్ దట్ వర్డ్స్ అనమాట.
అయితే ఆ వర్డ్స్ మనము యూజ్ చేయకూడదు. ఎందుకంటే బైబిలే చెప్తుంది జీవ మరణము నువ్వే పలుకుతున్నావు నీ కొడుకు మీద. సో జీవ మరణంలో నాలుక వశము. సో మన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటామో లేదైతే ఇది జరగాలి అని ముందే మనం ప్రార్థిస్తామో అది మన జీవితంలో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మన జీవితంలో జరుగుతుంది. కానా వివాహం ఎవరికి తెలుసు కదా, మనందరికీ స్టోరీ వినే ఉంటారు. కానా వివాహం వెరీ గుడ్. అయితే అక్కడ దేవుడు ఏం వాళ్ళ మమ్మీ ఎవరు మరియా గారు వచ్చి ఏం చెప్తారు, ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు కార్యం చేయాలి ఇక్కడ అని అడిగితే దేవుడు ఏం చెప్తాడు, నా సమయం ఇంకా రాలేదు కానీ నేను ఒక మాట చెప్తే ఇక్కడ అద్భుతం జరుగుతుంది అని చెప్తాడు. దేవుడి వాక్కు ద్వారా అక్కడ ఏం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. 6 రాతి బాణాలు తీసుకురావడం అంటే అది కష్టమే కదా. సో వాళ్ళు ఏంటంటే అక్కడ దేవుని మాట విని ఆ బాణాలు తీసుకొస్తే అక్కడ నీటిని దేవుడు ద్రాక్షారసముగా మార్చడం జరుగుతుంది. సో విశ్వాసము ద్వారా ఎంతో మంది ఎన్నో అద్భుత కార్యములు జరిగినాయి. సో విశ్వాసం దేవుడు దావీదు అందరికి తెలుసు కదా, దావీదు ఇంతనే ఉంటాడు. ఆ చిన్నవాడైనప్పటికీ దావీదు జీవితంలో ఎంతో పెద్ద విజయము. అసలు గొల్యాతును చంపడం ఎంత ఈజీ కాదు. దేవుడి వాక్కు ద్వారా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి ఒకే ఒక రాయితో ఆయనను చంపడం జరుగుతుంది. మీకు 5 రాళ్ళు తీసుకున్నాడు కానీ 5 రాళ్ళతో కొట్టాడా, ఒక్క రాయితోనే దేవుడు సులువుగా జయించాడు. అసలు మనం జయించగలమా? లేదు. సంసోన్ తెలుసా? శాంసన్ సింహాన్ని 2గా చీల్చి జయించాడు. అబ్రహాము ఎన్నో మిరాకిల్స్ అబ్రహాం జీవితంలో జరిగింది. అసలు సొంత కొడుకుని ఎవరైనా చంపుకోవాలని ఆశిస్తారా? అది కూడా దేవుడు ఎన్నో సంవత్సరాలకి కొడుకునిస్తే దేవుడు ఏం చెప్పాడు, అక్కడ బలి సిద్ధపరిచి అప్పటికి కూడా మనమైతే అట్లా చేస్తామా, ఏంది దేవా నువ్వే ఇచ్చావు నువ్వే తీసుకుంటున్నావు అని ఖచ్చితంగా చిరాకు పడతాం కదా దేవుడి మీద. కానీ ఆయన మనకు ఒక సమస్య వస్తేనే చర్చికి రాకుండా మానుకుంటాం. ఇచ్చిందే 100 సంవత్సరాలకి ఇచ్చిందే కొడుకుని వంశోద్ధారకుడు అని మనం అనుకుంటాము. కానీ దేవుడు బలి ఇచ్చి గొర్రెనివ్వట్లేదు, కొడుకునివ్వమంటున్నాడు. అక్కడ బలికి మొత్తం సెట్ చేశాడు. ఈవెన్ కొడుకును కూడా అక్కడ పడుకోబెట్టాడు. సో ఆయన విశ్వాసం, దేవుడు కార్యం చేయాలంటే ముందే కార్యం చేసుకుంటాడు. కానీ అక్కడ అతను పడుకోబెట్టిన తర్వాత ఒక గొర్రెను చూపించాడు. సో అలాంటి విశ్వాసము మనము కలిగి జీవించాలి. నెక్స్ట్ షడ్రక్ మేషక్ అబేద్నగో తెలుసా వీళ్ళు ఎవరు? చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నగో వాళ్ళని ఏంటంటే ఒక ప్రతిమకు సిద్ధం చేసి దానికి మొక్కమని చెప్తారు. అయితే వాళ్ళు మొక్కరన్నమాట. మొక్కనప్పుడు వాళ్ళని అగ్నిగుండంలో పడవేస్తారన్నారు. వాళ్ళు నిత్యము దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. కానీ అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టలేదు. అక్కడ అగ్నిగుండంలో పన్న కూడా దేవుడు వాళ్ళ విశ్వాసము ద్వారా వారు అక్కడ నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఓకే, విశ్వాసంలో నడిస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండదు, భయం ఉండదు. భయం ఉంటుందా? సో మనకు ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు. వాటి వల్ల మనం భయపడతామా లేదా? భయపడుతూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే మీరు ఒక విశ్వాసం ఉంచితే చాలు వాటినన్నిటిని జయించవచ్చు అని చెప్తున్నాడు. నిన్న దివ్య ఒక వాక్యం చెప్పింది, మార్కు సువార్త 5వ అధ్యాయము 43-40 కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని. అక్కడ ఏంటంటే రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నేళ్ల నుంచి ఉంటుందంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి ఉంటుంది. సో ఆ స్త్రీ ఏంటంటే దేవుని వస్త్రపు చెంగు ముట్టితే ఆమెకి స్వస్థత జరుగుతుంది. అంటే అక్కడ చూడండి, ఆమె విశ్వాసం ఏంటి? ప్రార్థించిందా? ఇంట్లో కూర్చొని ప్రార్థించిందా? లేదు. పాస్టర్స్తో ప్రార్థన చేపించుకుందా? లేదు. ఎక్కడ విశ్వాసం ఉంచింది? ఆయన వస్త్రపు చెంగులో విశ్వాసం ఉంచింది. ఎగ్జాంపుల్ ఏంటంటే
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నా జీవితంలో నేను చూసింది, మా చర్చ్లో పాస్టర్స్ డ్రెస్ వేసుకుంటారు అనమాట. దాన్ని క్యాసెక్క అంటారు, నిలువుటంగి ఉంటుంది. అయితే ఒకరోజు మా పిన్ని ఏమనిందంటే, నేను పోయి ఆ పాస్టర్ది వస్త్రం ఇట్లా తాకాలి అనింది. చిన్నప్పుడు అది ఏమైంది, ఆయన వస్త్రం తాగడం నేను నవ్వుకునేదాన్ని అనమాట. తర్వాత అర్థమైంది, ఓకే ఆమెకున్న విశ్వాసం ఏంటంటే ఆ పాస్టర్ అని తాగితే నాకు ఫీవర్, నాలో నుంచి జ్వరం పోతుంది అని చెప్పింది అనమాట. అప్పుడు నేను దాని తర్వాత నేను కొన్ని రోజులకు అర్థమైంది, ఓకే ఈ వాక్యం తెలిసిన తర్వాత ఓకే మా పిన్ని ఆ రోజు అట్లా చెప్పింది దానికోసం అని. నిజంగా ఆమె ఆ రోజు స్వస్థత పొందింది. ఎందుకంటే ఆమె ఆ పాస్టర్ ఆ క్యాసోకలో స్వస్థత ఉంటుందేమో అని ఆమె గ్రహించిందేమో, నాకు తెలియదు, కానీ ఆమె విశ్వాసం అట్లా. సో బైబిల్లో కూడా